నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పి కొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం జగన్ పరామర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ తెలిపారు. ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. బాపట్ల జిల్లా చీరాలలో ఇసుక, రేషన్, గంజాయి మాఫియాను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సూచనల ప్రకారం నియోజకవర్గంలో ఇసుక, పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ చూస్తూ ఊరుకోమని, అదేవిధంగా గంజాయి త్రాగే వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొన్ని నాయకులు ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చి నెల కాలం అయింది. అధికారులు కానీ మరి పాత ఉన్న క్యాడర్ నాయకులు కానీ మేము మనవి చేసుకునేది ఒకటే, గంజాయి మరియు పేదల నోటికాడ బియ్యం ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపద అయిన ఇసుక దోచుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ 33 వార్డులు సంబంధించిన అధ్యక్షులు, కార్యకర్తలు
ఒక్కంటిగా సీఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి కేసు మేము నమోదు చేపిస్తున్నాము. ఎవరైనా కానీ రకరకాల వేషధారంతో రకరకాల వేషాలతో బురద చల్లే విధంగా నటిస్తే నడ్డి విరిగించే దిశగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు చర్యలు. దాంతోపాటు ఆయన వెన్నంటూ ఉండి మా నాయకుడైన మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు మేము వారి వెంట నడుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ 5 సంవత్సరాల పాలన సుభిక్షంగా ఇచ్చి మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మేము చేసుకునేంత వరకు మేము ఒక సైనికులుగానే ప్రయాణిస్తూ దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ చీరాల నడిబొడ్డునున్న గిడాస్తంభం సెంటర్లో మేము వాగ్దానం చేస్తున్నాం. జై తెలుగుదేశం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల వారు స్వయం NPTEL వారిచే యాక్టివ్ లోకల్ చాప్టర్ స్పెషల్ కేటగిరీ ప్రాక్టీస్ అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. స్వయం NPTEL మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ వారు కళాశాల లోకల్ యాక్టివ్ చాప్టర్ గా గుర్తించి కళాశాల సింగిల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్టర్ DVN సుకన్యకు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన NPTEL ఫ్యాకల్టీ టీమ్ ను అభినందించారు. ఈ సందర్భంగా స్వయం NPTEL వారు నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు అభినందనలు తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో వన మహోత్సవ్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ మాట్లాడారు. వన మహోత్సవ్ వారం అనేది జులై మొదటి వారంలో జరుపుకునే వార్షిక చెట్లు నాటే పండుగ అని తెలియజేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మరియు భూమిపై మానవులకి ఆక్సిజన్ అందించడంలో చెట్లు మరియు అడవులు చాలా కీలకమైనవని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు సేవ్ ద ట్రీ సేవ్ ద లైఫ్ అనే నినాదంతో ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ K రాజేంద్ర, వై శృతి, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని వారోత్సవాలను ఘనంగా జయప్రదం చేశారు. షూట్ చేయట్లా మనం చెప్పారు కానీ మెయిల్ భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ పేదవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కేకేపల్లి శాలెం రాజు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వేమూరులోని బాబు జగజీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని స్మరించుకున్నారు. తమ సంస్థ ద్వారా కూడా బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు సంస్థ ప్రతినిధులు బాబు జగజీవన్ రామ్ యూత్ సభ్యులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఇంతకు ముందు రోజుల్లో లాగానే ఈరోజు కూడా ఎక్కడెక్కడ జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నాయో కాన్స్టిట్యున్సీలో అన్నింటినీ సందర్శించి పూలమాలలతో సత్కరించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన మన జాతి కోసం చేసిన విషయాలు వివరించి చెప్పడం జరిగింది. ఇలాంటి మహానుభావుల్ని తలుసుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను. అది మా గ్రేస్ ఫౌండేషన్ తరఫున చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. జగజీవన్ రావు గారి విషయంలో ఈ గవర్నమెంట్ కూడా అన్ని విధాలా మనకి సపోర్ట్గా ఉండి ఏ ప్లేసుల్లో అయితే మాదిపల్లిలో జగజీవన్ రావు గారి విగ్రహాలు లేవో ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ప్రతి ఊర్లోనూ విగ్రహాలు పెట్టడానికి సహకరించాలని నేను గ్రేస్ ఫౌండేషన్ తరఫున గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.